వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చలసాని గారు, ఇప్పుడు అమెరికాలో సారా గోంజలెస్ ఇష్యూ తెలుగు వాళ్ళు ఎక్కువగా చర్చించుకుంటున్న పరిస్థితి. అంటే అమెరికాలో ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఓన్లీ ఒక బోర్డు కూడా లేకుండా కంపెనీలు ఏర్పాటు చేసి మా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ వీసా ఇప్పిస్తామని తెలుగు వాళ్లే చేయడాన్ని సారా గోంజలెస్ తన యూట్యూబ్ వీడియోలో బయటపెట్టింది. దాని మీద టెక్సాస్ లో పెద్ద ఎత్తున ఎంక్వైరీ కూడా చేయిస్తున్నారు గవర్నర్. దీని పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ఉద్యోగాల గురించి ట్రై చేస్తున్న వాళ్ళు, అమెరికన్ డాలర్ డ్రీమ్స్ లో ఉన్నవాళ్ళు? దయచేసి ఈ విషయంలో ముందుగా నేను అందరికీ చెప్పబోయేదండి, ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 స్టేట్స్లో అత్యధిక మంది టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు, మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు సాఫ్ట్వేర్ కానీ లేదా ఈసీఈ కానీ చేసేవాళ్ళందరూ కూడా స్పష్టంగా గమనించాలి. దీంట్లో ఎవరైతే జాబ్ కాన్సల్టేట్స్ ఉన్నారో ఆదంటికి వాళ్ళని కలిసి మిగతా వివరాలు తీసుకోవాలి న్యాయవాదులకి. కానీ మన వరకు చాలా చెడ్డ పేరు వచ్చేటట్టు కనపడుతుంది హైదరాబాద్కి. ఎందుకంటే హైదరాబాద్ అనేది బ్రూయింగ్ సెంటర్, ఎస్పెషల్లీ అమీర్పేటలో దాంట్లో మైత్రివనం ప్రాంతాలు ఒకప్పుడు చూశారు. Y2Kలో వేల మంది మా క్లాస్మేట్స్ ఇక్కడ జాబ్ చేసేవాళ్ళు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 96, 97, 98లో లక్షల మంది ఉన్నారు. వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు. పిల్లలు కూడా అక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు మాత్రం మనందరం కూడా ట్రంప్ గారిని నెగిటివ్గా ట్రోలింగ్ చేసే సిస్టమ్కి అలవాటు పడ్డాం. 2 విషయాలు గమనించమని చెప్పి కోరుతున్నాను. వాళ్ళు ట్రంప్ గారు చేసే దాంట్లో ఆయన వాచాలత్వాన్ని వ్యతిరేకిద్దాం, నేను దీనికి కూడా వస్తానండి. సారా గోంజలెస్ గారు చేసిన దాంట్లో కానీ తన దేశాన్ని తిరిగి రైట్ ట్రాక్లో పెడతానికి ఆయన కృషి చేస్తున్నాడు. మనకు బాగా నష్టం జరుగుతుంది కదా. నేను ఫస్ట్ మనం అంటే ఆయన ఇతరులని అక్రమ వలసల్ని అడ్డుకుంటాడు అంటే మనం కూడా బంగ్లాదేశాలని రోహింగ్యాలని రానిద్దామా? వచ్చాడు కదా అని ఉంచేసి వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేసి ప్రజలకు చెందాల్సిందని ఆలోచిద్దామా? అంటే మన వరకు వస్తే ఏం తీసుకొచ్చాం, మనం వస్తే మనం వెళ్తే వాడు ఏమి ఇచ్చాడు? 2 సిస్టమ్స్ నడవదు కదండి, ఒకే సిస్టమ్ నడవాలి. అందుకని నెగిటివ్గా అతను వాచాలతను కట్టిద్దాం, పిచ్చి పిచ్చి ప్రలాపాలను కట్టిద్దాం కొన్ని. కానీ తన దేశం వాళ్ళ అప్పులు పాలయ్యే స్థితిలో ఉంటే ఇవాళ మిగతా దేశాలు కనుక వీళ్ళ సెక్యూరిటీస్ అమ్మే పరిస్థితి వస్తే డిజాస్టర్ పడిపోతుంది. తన సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు దాంట్లో. ఎక్కడ లోయెస్ట్ వస్తే అక్కడ సరుకు కొనుక్కుంటే కంట్రీ నిలబడద్దండి ఫ్యూచర్లో. అందువల్ల ఆయన సొంతంగా ఉద్యోగాలు కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది. హైయెస్ట్ వాళ్ళ ఇండియా ప్రపంచం మొత్తం మీద నుంచి వలస వచ్చిన వాళ్ళు అమెరికాలో చూసుకుంటే హైయెస్ట్ పెయిడ్ ఉన్నవాళ్ళు ఇండియన్స్ అండి. చూశారు ఒక ఏ నెట్లో కొట్టినా గూగుల్ మనం అక్కడ అంతా ప్రపంచం ఓపెన్గా కనపడతా ఉంది. అంత కేర్ఫుల్గా ఉండాల్సిన వాళ్ళు, టెక్నికల్గా హైయెస్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళగా ఇండియన్స్కి పేరు ఉందని, హై క్యాలిబర్ ఉన్న వాళ్ళు కూడా వలస వచ్చిన వాళ్ళు క్యాలిబర్ ఫస్ట్ ఇండియన్స్, తర్వాత చైనీస్గా పేరు ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పినట్టు సారా గోంజలెస్ గారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వెళ్ళి 2 కంపెనీలను, క్విబ్జ్ సిస్టమ్స్ ఇంకో సిస్టమ్, రెండింటిని ఏంటి ఒక్కొక్క సిస్టంలో 20 ఎంతమంది పనిచేస్తున్నారు అంటే ఈ కంపెనీలో అని వెరిఫై చేస్తే 28 మంది ఒక దగ్గర, 13 మంది ఒక దగ్గర పనిచేస్తున్నట్టు చూస్తే ఒకటేమో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్, దొంగ కంపెనీలు పెడతారు కదా ఇండియాలో, ఒకటి దాంట్లోనేమో మనిషి ఇండివిజువల్ గా డొల్ల సూట్ కేస్ కంపెనీలు, డొల్ల కంపెనీలు పెట్టుకుని ఇది బాడీ షాపింగ్. అంటే బాడీ షాపింగ్ తప్పని అంటలేదండి, కానీ అక్రమ మార్గాన్ని చేసే బాడీ షాపింగ్లో చూసుకుంటే ఎంత డిజాస్టర్ అంటే మా పాలకొల్లు, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఈ ప్రాంతాల నుంచి 1970-80 దశకంలో దుబాయ్కి, సౌదీ అరేబియా, మిడిల్ ఈస్ట్కి లక్షల మంది, మిలియన్స్ మంది, తక్కువ కాదని మళ్ళీ చెప్తున్నాను, 20 లక్షల మంది దాదాపుగా వెళ్ళినట్టు అంచనా. 20 lakhs ఆంధ్రప్రదేశ్ తెలుగువాళ్ళు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వెళ్ళినాళ్ళు ఉంటే ఆ తర్వాత కాలంలో ఆశ పెరిగినప్పుడు దొంగగా తీసుకెళ్లి వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకుని కబ్జా పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీద ఇక్కడ చెప్పే జాబ్ ఒకటి, వాళ్ళని అడ్డమైన పనులు చేసి దుర్మార్గాలకు వాడుకునే చీకులు కూడా ఉన్నారని చెప్పి అనేక హృదయ విదారకమైన సంఘటనలు వచ్చినప్పుడు అప్పుడు తెలంగాణ మూమెంట్లో కూడా మాకేముందో దుబాయి, బొంబాయి, బొగ్గుబాయి ఇలా అయిపోయింది. వాళ్ళందరూ ఒక సెల్ కూడా కేరళ ఏర్పాటు చేసిందండి. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలాంటి వాళ్ళని ఆదుకోవడానికి నేను ఖచ్చితంగా ఎంత కష్టపడి వాళ్ళు వెళ్ళిందని సరదా కోసం వెళ్ళారా? ఆ కండిషన్స్లో ఎస్పెషల్లీ అమెరికాలో కూడా చెప్తాను, అమెరికాలో మెరుగైన అవకాశం కోసం వెళ్ళారు. ఇక్కడ బతుకు తెరువు కోసం వెళ్ళాల్సిన పరిస్థితి మిడిల్ ఈస్ట్లో ఉంది. అక్కడ మిగతా రాష్ట్రాలు అక్కడ వలస వెళ్ళిన కోసం వాళ్ళ కోసం సెపరేట్ డిపార్ట్మెంట్, సెపరేట్గా అక్కడ మంత్రిత్వ శాఖలో
ఒక విభాగం తెలిస్తే ఇక్కడ అలాంటి తెలిసే పరిస్థితి కూడా లేదు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో. రెండోది, మనం అక్కడే కాకుండా నేను ఇక్కడి నుంచి కూడా, ఎందుకంటే అమెరికా ఫైనల్ డెస్టినేషన్గా భావిస్తున్నాం మనం, యూరోప్ యూకే కానీ. ఇవాళ నేను ఉదాహరణ బెంగళూరు వెళ్తే, బెంగళూరులో వెళ్ళిన అనేక మంది, అంటే ఒరిస్సా గవర్నమెంట్ బెంగళూరు వెళ్తే ఒరిస్సా గవర్నమెంట్ శాఖ పెట్టి కన్సర్న్ చేస్తుంది. వాళ్ళకి కార్మికులు ఏమైనా పడిపోయినా ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్లో శాఖ లేదు, మొత్తుకుంటున్నారు. నేను వెళ్తే భాస్కర్ గారు వాళ్ళందరూ, నేను బెంగళూరులో అనేక మీటింగ్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పల్లి రఘునాథ్ రెడ్డి గారికి వాళ్ళకి రికమెండేషన్ కూడా పంపించాం. సరే, కమింగ్ బ్యాక్ టు యుఎస్ విషయంలో మాత్రం ఇవాళ ఎలాంటి కంపెనీలు కనుక పెట్టడం వల్ల వాళ్ళు సొంతానికి బాగుపడతారేమో కానీ అక్కడి దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఇలా కేసులు వస్తే నరకేతన పడతారు. అంటే శ్రీనివాస్ గారు, జనరల్ గా మనం గల్ఫ్ కంట్రీస్ లో మనం ఎప్పటి నుంచో చూస్తాం, మీరు చెప్పినట్టు చాలా కొన్ని దశాబ్దాల నుంచే సమస్య ఉంది. రెగ్యులర్ పత్రికల్లో కూడా వాటి గురించి వార్తలు చాలా చూసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ యుఎస్ లో కూడా అలా ఉంటుందా? ఎందుకంటే యుఎస్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా కఠినంగా ఉంటాయి కదా, అక్కడ ఈ అవకాశం ఎంతవరకు, ఇటువంటి అవకాశం వచ్చింది అనేది ఆశ్చర్యంగానే ఉంది. పంజాబ్ లో వాళ్ళు ముఖ్యంగా గుజరాతీలు జమైకా ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్ళి జమైకా నుంచి దిక్కుమాల షిప్పులు అనవద్దని లేదండి, పడవల్లో అసలు టాయిలెట్ కూడా సరిగ్గా వెళ్ళలేని వీళ్ళైన పడవల్లో వందల మంది కుక్కబడి మెక్సికో తీరానికి చేరుకుని ఎన్ని హృదయ విదారకమైన సంఘటనలు ఉన్నాయండి. అక్కడి నుంచి మెక్సికో నుంచి దాటి 10,000 సంఖ్యలో వాళ్ళని తీసుకెళ్లి ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు 20 లక్షలు మొత్తం అమ్మేసి తీసుకుని, 10 లక్షలు 20 లక్షలు ఉన్నాళ్ళు కూడా అసలు సంతాజీలు ఎక్కువ మంది కెనడా అఫీషియల్గా వెళ్తున్నారు, వేరే సంగతి. ఒక్కడు కూడా ఇలాంటి అంటే పని చేయడం ఉండేదండి. అలాంటి చోట్ల మిగతా వాళ్ళు గుజరాత్ వెళ్ళి దేశానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్న హైయెస్ట్ 90% అక్కడి నుంచి వెళ్తున్నారంట. ఇవాళ గుజరాత్ నుంచి అక్కడి నుంచి ఇవాళ ఇంత మన స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంత నీచంగా, మళ్ళీ చెప్తున్నా, రైట్ ర్యాలీ కావడం తప్పులేదు అంటే అంత బతకలేని పరిస్థితులు ఉన్నాయి ఇండియాలో. ఎంత మెరుగైన అవకాశాల కోసం ఇండియా దేశ ప్రతిష్టను భంగపరుస్తూ వీళ్ళు ఇలా చేస్తారంటే, వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు బాడీ షాపింగ్ దుర్మార్గాలు తీసుకెళ్ళి ఇరికిచ్చేవాడిని ఏమన్నారండి, వీళ్ళకి ఏ శిక్ష వేయాలి? ఇవాళ మాత్రం ఇవాళ టెక్సాస్, మీకు తెలిసిన డలాస్పురం అని మన పేరు. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు డల్లాస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, 50%. అంతా తప్పు సమాచారం. నేను డల్లాస్లో చూశాను, టెక్సాస్ స్టేట్లో కూడా చూశాను. ఎక్కడ కూడా నాట్ మోర్ దాన్ 1.5% లేరండి అసలు. ఇన్ఫాక్ట్ లేరు. అది యాక్చువల్గా మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్ కూడా కలిపే నేను చెప్తున్నాను, దాదాపు ఇంకా అంత కావాలని 1% యాక్చువల్గా. కానీ మన సొసైటీలో మన చుట్టుపక్కల అంతా ఒకే కమిటీలు వెళ్తా ఉంటారు దగ్గరగా, కాబట్టి అలా కనిపిస్తూ ఉంటుంది. కానీ బాగా పెరుగుతున్నారు. ఇవాళ ప్రపంచం మొత్తం మీద నుంచి వలస వచ్చే వాళ్ళు అత్యధికంగా అమెరికాలో గ్రోత్ పర్సంటేజ్ ఉన్న భాష ఏదైనా వస్తే తెలుగు అని వచ్చింది. తెలుగు వాళ్ళు ఇన్ఫాక్ట్ ఇవాళ 57 లక్షల మందిని అంచనా, 53 లక్షల మంది అఫీషియల్ చెప్తే 57 లక్షల మంది అమెరికాలో ఇండియన్స్ ఉన్నారని అంచనా. దాంట్లో గుజరాత్ వాళ్ళ తర్వాత అత్యధికులు తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు మొత్తం దేశం మొత్తం మీద చెప్తున్నాను. ఇవాళ గుజరాత్ వాళ్ళ, మీకు ఇంకొక విషయం చెప్తున్నాను, వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకునే బ్యాచ్లో అమెరికా దేశం మొత్తం మీద, నమ్మలేని నిజం చెప్తున్నాను నేను, అమెరికా దేశం మొత్తం మీద 100 మోటల్స్ ఉంటే 60% ఇండియన్స్, దాంట్లో 80% గుజరాతీస్. నమ్మట్లేదా మీరు? అదేంటది? అమెరికా సచ్ ఏ కంట్రీ, వ్యాస్ట్ కంట్రీ. మన ఇక్కడి నుంచి మనం లెక్కేసుకుంటే ఇరాక్ అంత వెడల్పు ఉంటుందండి ఆ కంట్రీ. అలాంటి కంట్రీలో 60% ఇండియన్ మోటల్సా? ఎస్. దాంట్లో 80% గుజరాతీలే. మీరు నమ్మలేదు నిజం. ఇది తెలుగు వాళ్ళు అంటారు అనుకున్నాను. లేదు, గుజరాతీలు. మనం దాంట్లో కానీ టెక్నికల్ స్టాఫ్లో మళ్ళీ చెప్తాను, మీరు నమ్మలేదు ఇంకో నిజం కూడా. అమెరికాలో వెళ్ళిన టెక్నికల్ స్టాఫ్ అంటే మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద 50% ఉంటే దాంట్లో ఒక్క తెలుగు వాళ్ళు 40%. దేశం మొత్తం మీద మిగతా వాళ్ళందరూ 60% ఉంటారు. దాంట్లో హైటెక్ జాబ్స్ తీసుకుంటే 60% తెలుగు వాళ్ళు. ఐటీలో మళ్ళీ సోఫిస్టికేటెడ్ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్ అని ఒకటి ఉంటుందండి. అది మామూలుగా టైపింగ్ కానీ, ఈ జాబ్ కానీ, దాంట్లో కోడింగ్ కానీ, మిగతా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానీ కొంచెం హై క్వాలిటీ జాబ్. శ్రీనివాస్ గారు, ఏ రాష్ట్రాల్లో, యుఎస్ లోని ఏ రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు? మొత్తం మనం తీసుకుంటేనండి కాలిఫోర్నియా ఇన్కమ్ అనేక దేశాల కంటే కూడా జీడిపి పెద్దండి. కాలిఫోర్నియా అమెరికా మొత్తం మీద 20% ప్లస్ ఆదాయం వచ్చే స్టేట్ గా ఉంటుంది. మీరు ఇటు లాస్ ఏంజల్స్ తీసుకుని, అటు కాలిఫోర్నియా మొత్తం స్టేట్లో ఆమోల, ఇది శాన్ ఫ్రాన్సిస్కో బే తీసుకున్న, మిగతా ఏం తీసుకున్నా ఆ ప్రాంతం అంతా కూడా న్యూజెర్సీ సైడ్ ఉంటుందండి. ఈస్ట్ సైడ్ అత్యధికులు అక్కడ. ఆ ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ టెంపరేచర్ ఎక్సెప్ట్ కొన్ని చోట్ల తప్పితే చాలా దగ్గరగా ఉంటుంది, ఒక 4-5 డిగ్రీలు తక్కువ ఉంటుంది.
కన్వీనియంట్గా, అందుకని ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి అక్కడ. విచిత్రం ఏంటంటే మీరు ఎక్కడో నెవడా ఇంకో మిగతా స్టేట్ వెళ్ళిపోతే 10% ఉంటే అక్కడ 30%, 34% ట్యాక్స్ ఉంటాయి. అందువల్ల కాలిఫోర్నియా ఎక్కువ మంది స్థిరపడుతున్నారు. టెక్సాస్లో కానీ, తర్వాత న్యూ జెర్సీ ఇండియా అంటారు, మినీ ఇండియా అంటారు. న్యూయార్క్ మన్హాటన్ అటు సైడ్ ఉంటే మన్హాటన్ ఇటు సైడ్ ఉంటుంది కదా. అక్కడంతా తెలుగు వాళ్ళు దొరుకుతారు, తెలుగు ఫుడ్ దొరుకుతుంది. గుజరాతీస్ అత్యధికం ఉంటారు, నో సెకండ్ థాట్. అందువల్ల మిగతా చోట్ల పెన్సిల్వేనియా కానీ మిగతా స్టేట్స్ కానీ మిచిగాన్ కానీ వెళ్తా ఉన్నారు అరిజోనా స్టూడెంట్స్. ఇవాళ ఇండియా నుంచి 2021 నాటికి అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఖర్చు పెట్టే డబ్బులు అంటే 1000 కోట్లు ఉన్నాయి. నమ్మట్లేదు? మీరు నమ్మట్లేదు అంటే మీరంటే మిగతా వాళ్ళ గురించి కూడా చెప్తాను. 1000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే ఒక్కొక్కళ్ళు మీరు యావరేజ్ అండి లోయెస్ట్ 20 సంవత్సరానికి 20 లక్షల నుంచి సంవత్సరానికి 70 లక్షలు. వేరే అకేషన్స్ స్టాన్ఫోర్డ్ డబ్బులు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకుంటారు. అది తీసుకుని సంవత్సరానికి 30-40 లక్షల రూపాయలు చొప్పున వీళ్ళు కట్టుకుంటా మొత్తం ట్రాన్స్లేట్ చేస్తే వెళ్ళింది ఇంతకుముందు చూసుకుంటే ఇట్ హాస్ గా 1000 కోట్ల రూపాయలు అక్కడ తగలేస్తా ఉన్నారు హై క్వాలిటీ ఎడ్యుకేషన్స్. అంటే ఇప్పుడు టెక్సాస్ లోని ఇప్పుడు సారా గొంజాలెస్ టెక్సాస్ గవర్నర్ ఇవాళ ఒక నిర్ణయం తీసుకుని H1B మీద నిషేధానికి ప్రొసీజర్స్ పెట్టారు. దీన్ని కాలిఫోర్నియాలో కూడా ఫాలో అవుతున్నారు. అక్కడ గవర్నర్ దేర్ హ్యావింగ్ ఓన్ రైట్ అండి. ఇప్పుడు ఇండియా లాగా విదేశీ వ్యవహారాలని దాంట్లో కంప్లీట్ నియంత్రణ ఫెడరల్ వ్యవస్థ అంటే అది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి అది కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని అనుకోకూడదని. అందులో వాళ్ళకి ఖచ్చితంగా అది ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మిగతా స్టేట్స్ ఫాలో అయితే కనుక చాలా ఫెడరల్ గవర్నమెంట్ కూడా ఇది ఫెడరల్ గవర్నమెంట్ అనుకూలంగా ఉంటుంది. ట్రంప్ విధానాలు ఇప్పుడు లేటెస్ట్ గా చాలా ఇది అనుకూలంగా ఉంది. ఏ అవకాశం దొరికితే మనం నిషేధం డెమోక్రటిక్ గవర్నర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు దీన్ని. రిపీటింగ్ అగైన్ ఇవాళ ఇప్పుడు కామన్స్ లో సెనెట్ లో రెండిట్లో కూడా డెమోక్రటిక్ ఆధిపత్యం వచ్చే అవకాశం వచ్చే ఎన్నికల తర్వాత ఉంది. అయినా సరే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఇది తప్పండి. నేను ఇంకోటి చెప్తున్నాను, ఇలాంటి విధానాలు కనుక ఇవాళ హైదరాబాద్ వ్యక్తులను మొత్తం హైదరాబాద్ బేస్డ్ లో జరుగుతుందని చెప్పి ఆవిడ చెప్పిన వీడియోస్ లో కూడా హైదరాబాద్ పేరు పాడు చేయడానికి దిక్కుమాలి టెర్రరిస్ట్ గ్యాంగ్ లో సన్నాసి నీచి వ్యతిరేక దిక్కుమాలి టెర్రరిస్ట్ ఎక్కడో చోట హైదరాబాద్ లింక్ పెట్టినట్టు, ఆస్ట్రేలియా జరిగినట్టు ఇలాంటి ఫ్రాడ్లు కూడా హైదరాబాద్ లింక్ పెట్టి పేరు పాడు చేద్దాను. ఉత్కృష్టమైన సంస్కృతి నిలయం మన ప్రాంతం. ఆతిథ్యానికి కానీ టెక్నికల్ కానీ ఏదన్నా ప్రపంచానికి బయోటెక్నాలజీ రంగంలో ఆర్జులైన వాళ్ళు తెలుగు వాళ్ళు 17వ శతాబ్దంలో చేవేరు రంగుతో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కాక యూరోపియన్ గడగడలాయించారు. అంటే సొంతంగా రంగులు తయారు చేయగలిగే టెక్నాలజీ మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళకి ఆ రోజు ఉండి ఎక్స్పోర్ట్ ఉండేది. ఇండియా మీద ఎక్స్పోర్ట్ ట్యాక్స్ వేసింది బ్రిటిష్ వాళ్ళు. తెలంగాణలో కూర్చుంటే బాగ్దాద్ కత్తులు కంటే అద్భుతమైనవి ఆదిలాబాద్ బయటపడినాయండి అన్ని, ఎంత టెక్నాలజీ ఉండేదో. అలాంటి దాని దగ్గర నుంచి మనం వెళ్ళిపోయి ఒక పరాధీన దేశంలో బతకడానికి వెళ్ళి మేలైన బతుకు కోసం వెళ్తున్నాం అని అనుకుంటాం కదా. ఇలాంటి చెత్త ఇది చేస్తే మీరు వచ్చినా ఇరుకుని పెడతాం కాదు, వాళ్ళ సంఖ్యలు వేసి రావాల్సిన పరిస్థితి తీసుకొస్తా ఉంటే తీసుకురావద్దు. ఇంకోటి కూడా చెప్తున్నానండి నేను, అంటే అందువల్ల ప్రతి ఒక్కళ్ళు చెప్తాను, 1-2 సార్లు ఆలోచించండి. ఇవాళ ఏదో వెళ్ళిపోయి ఏదో విధంగా బతుకుతాం అనుకుంటే ఆ సిచ్యువేషన్ అన్ని చోట్ల ఉండదు. ఇవాళ బ్యాక్లాష్ ఆల్రెడీ ఇండియన్స్ మీద ఇవాళ యాక్చువల్గా యూకేలో ఇవాళ యాంటీ మైగ్రేషన్ పొద్దుకి నడుస్తుంది. వచ్చే 26 ఈ సంవత్సరం 26, 27 నాటికి భయంకరంగా పెరిగే అవకాశం ఉంది. అది బికాస్ మన మీద కాదండి, యాక్చువల్గా సిరియా నైజీరియా నుంచి అందులో ఎక్కువ మంది 90% ముస్లిమ్సే. అక్కడ రేపులు చేస్తున్నారు భయంకర. నేను ఇన్ని ఆధారాలు ఇస్తాను. వాళ్ళ మీద ఉన్న బ్యాక్లాష్ ని ఆస్ట్రేలియా కూడా తెలివిగా కొన్ని ఫైనాన్స్ చేసిన ఈ మధ్యప్రాచ్య దేశాల్లో ఉన్న మత దేశాలు చేసిన ఒక దుర్మార్గమైన ప్రయత్నం వల్ల గో బ్యాక్ ఇండియన్స్ అంటున్నారు. ఇండియన్స్ 90% ఇండియన్స్ ఎస్పెషల్ నేనే ఫొనటిక్ హిందువులు కాదండి, ఒక హేతువాద భావంతో ఉంటాను. కానీ అక్కడ వాళ్ళు అతి తెలివిగా ఇండియన్స్ మీద తోసేస్తున్నారు. ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ఉత్తరాది సనాతనవాదులు వచ్చిన మిగతా వాళ్ళు దే విల్ అడాప్ట్ అక్కడ కల్చర్ని, ఈ కల్చర్ నిలబెట్టుకుంటా ఆ కల్చర్లో భాగమే జీవించే గొప్ప సంస్కృతికి ఇండియా నిలయం, ఇండియన్స్ నిలయం. వేరే వాళ్ళు చేసినా చేస్తా ఉన్నాడు. అమెరికాలో కూడా నేను ఒక ఉచిత సలహా అనుకోండి, అలా మీరు ఉచిత సలహా ఒకటేస్తున్నాను. ఇలాంటి చోట్లకి దయచేసి వెళ్ళమాకండి. ఇంకా చాలా సీరియస్గా నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఇంకా ట్రంప్ బాబా ఇంకొక 3 ఏళ్ళు ఉంటాడు. వచ్చి ఏడాది 2 నెల రోజులే 13 నెలలు అయ్యింది. లాస్ట్ 3 నెలలు ఆయన పదవి కాలం గట్టిగా లేకపోయినా సరే
ఆయన లేకపోయినా అక్కడ కూడా అవేర్నెస్ పెరుగుతుంది. మిగతా దేశాల్లో వచ్చేటట్టు బ్యాక్లాష్ తెచ్చుకోకూడదు. అంటే ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతుందంటారా? చాలా లేదండి, చాలా చాలా కాలం నుంచి కాలంగా బాడీ జరుగుతోంది. షాపింగ్ నా చిన్నప్పటి నుంచి దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉమ్, అక్కడ 10th క్లాస్ తర్వాత 6 సంవత్సరాలు మినిమం ఎడ్యుకేషన్ కావాల్సి వస్తే అప్పుడు చాలా మంది చదువుకుందాం. మన దగ్గర డిగ్రీ అనండి, బీటెక్ అప్పుడు తక్కువ కాలేజీలు ఉండేవి. ఉమ్. అందువల్ల ఏం బయటికి చేసే టైంలో ఎంసీఏ ఎక్కువగా చదువుకునేవాళ్ళు. బీటెక్ తక్కువగా ఉండేది ఎంసీఏ. దానికి ఆ సర్టిఫికెట్లు పెట్టేసుకుని వెళ్ళిపోయి ఉన్నారు. ఆ రోజు కూడా చూసి చూడనట్టు వదిలేసండి. Y2K ప్రాబ్లం డిజాస్టర్ అయ్యేది. అవును, అప్పుడు అవసరం కాబట్టి. అమెరికా టెక్నాలజీలో అప్పుడు యూరోపియన్ దేశాల కంటే అమెరికానే సాఫ్ట్వేర్ యాక్టర్ మీద డెవలప్ కాలేదు. అదే బేస్ సెంటర్. మెయిన్ ఫ్రేమ్స్ అప్పుడు ఎవరెవరికి తెలిస్తే వాళ్ళందరినీ తీసేసుకున్నారు. మీరు ఒక్క మనిషి వెళ్తే నలుగురిని తీసుకెళ్లారు. అవును. హ్యాపీగా చూసి చూడనట్టు తీశారు అవసరం కాబట్టి. అది కంటిన్యూ అయిపోయింది. అది ఆ తర్వాత కంటిన్యూ అయిపోయిన తర్వాత స్ట్రిక్ట్ నార్మ్స్ వచ్చినా సరే ఇవాళ మాత్రం పరిస్థితి ఏంటంటే ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది. ఉమ్, అమెరికాలో అక్కడ బ్యాక్ క్లాష్ రాకముందే జాగ్రత్త పడి టెక్నికల్ గొప్ప సర్వీస్ చేసామండి. మనం వెళ్ళి ఇవాళ మనం ఏదో మన బతుకుతేరి కోసం వెళ్తాం కాదండి. అవును, అవును. అక్కడ సమాజానికి బ్రెయిన్ డ్రైన్ అయ్యింది. మనకు వచ్చిన హైటెక్ ఆ రోజుల్లో డాక్టర్స్ వెళ్ళిపోయారు, బ్రహ్మాండమైన క్వాలిఫైడ్ ఇంజనీర్స్ వెళ్ళారు. మొదటి తరం 1950-60s నుంచి కూడా వెళ్ళిన వాస్తవం అండి. 75, 80కి వెళ్ళాడు మొదటి జనరేషన్. మళ్ళీ జెన్ ఎక్స్ జెన్ అనుకుంటాం కదా, అలాగా మొదటి తరం వెళ్ళారు. వాళ్ళు సమాజంలో గొప్ప వాళ్ళుగా పరిగణించబడ్డారు. హయ్యెస్ట్ సంపాదన వాళ్ళకేనో అమెరికన్స్ కి తేడా డబల్ ఉందండి. అంటే వాళ్ళకి $55K ఉంటే వాళ్ళకి 101 ఆ రోజులు ఉండేది. మంచి క్రీమ్ అంతా వెళ్ళిపోయింది. అసలు ఒక సమాజంలో చాలా ఉందాక బతికిన వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత రెండో తరం Y2K ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళిన వాళ్ళు రెండో తరం. అవును. ఈ రెండో తరం తర్వాత నెక్స్ట్ 2010 వరకు కొనసాగింది. ఆ తర్వాత వెళ్ళే మూడో తరం ఈ మిక్స్డ్ తరం వచ్చిన తర్వాత అతి పెరిగి అంతకుముందు కూడా కులగజ్జి లేదని అన్నండి. ఈ దిక్కుమాల సంఘాలు పెట్టుకుని ఆ సంఘాలు ఒక్కొక్క సంఘం ఒక కులానికి రిప్రజెంటేషన్ గా తయారైపోయింది. మిగతా వాళ్ళని తీసుకున్నా. అన్ఫార్చునేట్లీ అందులో తందాన సంఘాలు ఉన్నాయి కొన్ని. అందులో కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెత్త ఎక్కడా లేని ఒక స్క్రాప్ అంతా అక్కడ చేరిందండి. దిక్కుమాల స్క్రాప్ జరిగింది, ఒక సన్నా స్క్రాప్ జరిగింది. నాయకులు బట్టి బదిలీ కొట్టే వాళ్ళని, బాగా కొట్టే వాళ్ళని పిలిచే తెలుగు సంస్కృతి కాదు. వాళ్ళ నాయకులకి బాధపూజ చేసే వాళ్ళని చేసే ఒక దాంట్లో అంటలేదు. మిగతా సంఘాలు కూడా సారా గొంజలెస్ చెప్తున్నారు. సరే, నేను అన్నా. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఈ బాడీ షాప్ అనేది? ఇప్పుడు ఆమె ఆరోపిస్తున్నట్టు ఏంటంటే హైదరాబాద్ అక్కడ ఏం చేస్తారంటే- అక్కడ ఎలా జరుగుతుంది? ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు? అక్కడ వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళు ఏం వాళ్ళు పని కంపెనీ చేస్తారు? పెడతారంటే మీ కంపెనీ డోల కంపెనీ పెడతారు. ఉమ్, సూట్ కేస్ కంపెనీలు అంటాం కదా, పెట్టి వాళ్ళ ఇంట్లో 100 మంది ఎంప్లాయీస్ తీసుకుని ఉమ్, దాంట్లోనేమో జాబ్ మాత్రం దాని పేరోల్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ రెండింటికి కూడా డివిఎల్ కూడా రెడ్ కార్డ్స్ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ నామ్స్ గట్టిగా ఉంటాయి కాబట్టి. వీళ్ళు రోడ్డు మీద అంట్లు కడిగే పనో లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడి నుంచి ఉద్యోగం ఇప్పిస్తారని? తప్పు పనిలో నేను అంటలేదండి, అది కూడా చెప్తాను. ఆవిడ ఆరోపించింది, అది కూడా తర్వాత ఏమో లేదని పెట్రోల్ కొట్టే పని గౌరవమైన పొందలేదు. తప్పు అంటలేదు, అంట్లు కట్టే పని తప్పనే మనం ఎందుకంటే. కానీ వీళ్ళు వెళ్ళేది ఏంటి అక్కడ చేసే లేబర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ సబ్సిడీ రెస్పెక్ట్ దట్. తప్పు పనులు, దొంగ పనులు, ఇంకో పనులు చేయకుండా ఉంటాయి. ప్రాసెస్ రాంగ్. ఇది ప్రాసెస్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని మళ్ళీ తీసుకుని వాళ్ళ దగ్గర ఉన్న నిధుల నుంచి వీళ్ళకి తక్కువ అవర్స్కి అంటే మీరు చెప్తున్న ప్రకారం అమెరికాలో కంపెనీ పెట్టి ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తామని H1B స్టాంపింగ్ కంప్లీట్ చేసి అమెరికాకి పిలిపి డబ్బు తీసుకుంటారండి. వీళ్ళ 10 లక్షల రూపాయలు మినిమం. తీసుకుంటారు. వాళ్ళు ఆరోపించి $10,000 అన్నారు, 9 lakhs అవుతుంది. ఒకవేళ $15,000 తీసుకుంటారు. 9,20,000 92 రూపీస్ ప్లస్ 9,20,000 మా మోడీ గారికి చాలా బాగా పెరుగుతుంది. అందువలన 10 lakhs కానీ 15 lakhs కానీ ఈ లెక్కను తీసుకుంటాం, వాళ్ళని అక్కడ పెడతాం. ఈ డబ్బులు పెట్టి ముందర ఇనిషియల్ గా వడ్డీ అమౌంట్ అది తీసుకోవచ్చు. కొన్ని వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టు వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ 2 ఉన్నాయి దీంట్లో. ఒకటి ఏంటంటే ఇలా పెట్టుకుంటాం, ఆ కంపెనీలు రన్ చేయటం, వాళ్ళకి వచ్చిన దాంట్లో డబ్బులు కట్టాలి. పాపం వీళ్ళు కష్టపడి పెట్రోల్ బంక్ లో జాబ్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ 20% డబ్బులు కట్టాలి. ఇది కాంట్రాక్టింగ్ ఒకటి ఉందండి అన్అఫిషియల్ గా. అఫీషియల్ కాంట్రాక్ట్ ఏంటంటే కాంట్రాక్టింగ్ ఫార్మ్స్ ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి ఏంటంటే ఎంప్లాయీస్ ఇక్కడ తీసుకెళ్ళి ఒక కంపెనీకి జాబ్ పెడతారు, ఒక 60,000కి 30% ఇవ్వాలి. వీళ్ళే పెట్టి కట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇస్తారండి. ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలైనా జాబ్ రాలని బయటకు వెళ్లకుండా అన్లెస్ వాళ్ళు హై క్యాలిబర్ ఇంకో చోటకి వెళ్తే తప్ప ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బందీలు చేసే కార్యక్రమం నడుస్తుంది. వీళ్ళు ఎక్కువ మంది ఇండియన్స్ ఉన్నారు. ఇనీషియల్ గా సాయం చేసినట్టే అక్కడ వెళ్ళిన వాళ్ళకి మనం మొత్తం తప్పట్లేదు. ఇనీషియల్ గా వాళ్ళకి నిజంగా దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళకి ఒక ఫుట్ హోల్డింగ్ అక్కడ ఇవ్వడానికి
డెఫినెట్ గా వాళ్ళు సాయం చేసినట్టు. బియాండ్ దట్ ఎవరి కాలం వాళ్ళు కంట్రోల్ పెట్టుకోవాలని చూడటం అనేది అబ్సల్యూట్లీ ఇది ఒక బానిసత్వం కింద వస్తుంది. అఫీషియల్ గా పర్మిటెడ్, యుఎస్ అఫీషియల్ పర్మిటెడ్. కానీ దీంట్లో 2 శిక్షలు ఉన్నాయి. నిన్న సారా ఆవిడ చేసిన దాని ప్రకారం అక్కడ చెప్పాను, ఇళ్ళకి వెళ్తే ఇంట్లో కూర్చుని 20 మంది స్టాఫ్ ఓల్డ్ సీట్లు హైదరాబాద్కి వెళ్తే ఒక ఇంట్లోనేమో 100 ఓట్లు 200 ఓట్లు ఉంటాయంట. మీరు చూసారు, 500 ఓట్లు కూడా ఉన్నాయో తెలియదు. అలాగే పెట్టుకోవటం వల్ల వాడు 2 పెనాల్టీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ పెనాల్టీకి $1000 మాత్రమే కట్టేసుకున్నారు. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ సీరియస్ గా ఆ తర్వాత ఫ్రాడ్లెంట్ గా చేసి వీసాతో కరెక్ట్ అయ్యి దొంగ వీసాలు తెప్పిస్తే మాత్రం 10 ఏళ్ల వరకు శిక్షలు ఎంప్లాయర్కి ఉంటుంది. ప్లస్ అది ఫ్రాడ్లెంట్ యాక్టివిటీ అండి. వీళ్ళు కూడా ఫ్రాడ్లెంట్ తెలియకుండా తెలిసి భాగస్వామి నువ్వు చేసే పని ఇదే అని చెప్పి ఫ్రాడ్లెంట్ గా కన్ఫర్మ్ అయ్యి ఈమెయిల్స్ అని బయటపడి అనుకోండి, దీస్ పీపుల్ ఆల్సో విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. దే శిక్ష పడతాం కాకుండా డిపోర్ట్, అంటే శిక్ష పడితే మళ్ళీ అమెరికా జైలు పోషించాలి కాబట్టి సంఖ్యలు చేసి డిపోర్ట్ చేసేయడం. అర్థమైంది, శిక్ష చేసే అనుకోండి ఏం జరుగుతుంది. మన తెలుగు వాళ్ళ పట్ల మనకి ఆప్యాయత ఉంటుంది, వాళ్ళకి నిలబడాలని ఉంటుంది. కానీ ఇలాంటి ఫ్రాడ్ చేయడం వల్ల సమాజాన్ని వాళ్ళ పేరు పెట్టుబడితే కన్నా సంఖ్యలు వేసుకునే దౌర్భాగ్య పరిస్థితి కాదండి. మనం ఏం చేశారు ఇక్కడ, అక్కడ నాకు ఎంత విమానంలో మామూలు విమానం కాకుండా సరుకులు తీసుకెళ్లే విమానంలో పడగొట్టేసి కాళ్ళకి సంఖ్యలు వేసి, నేను మళ్ళీ అఫీషియల్ గా చెప్తున్నానండి, మిగతా దేశాలు వీడియో వచ్చింది అది కాదు, ఇండియన్స్ కి అఫీషియల్ గా వేసి. ఇది మెక్సికో చూస్తున్నారు మీరు, మెక్సికో నుంచి ఇల్లీగల్ చొరబాటుదారుల విషయంలో అమెరికా నుంచి మన దగ్గర పంపించారు కదా, డిపోర్ట్ చేసినప్పుడు మన ప్రభుత్వం చేతకాక చావచచ్చి, ఎందుకంటే ఆదాని గారి కేసు ఉన్నాయని తర్వాత విషయం, ఒక సర్వసత్తాక గణతంత్ర రాజ్యం ఇండియాక పొరుగు ప్రతిష్టలు అమెరికా ఆ అధ్యక్షుడి ముందు తాకట్టు పెట్టి చేశారు. నేను మాట్లాడతాను ఒక, ఎందుకంటే అంటే హోండూరస్ అనేది చిన్న కంట్రీ అండి, ఎంత ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ అంత కూడా ఉంటుంది. ఆ కంట్రీకి డిపోర్ట్ చేస్తుంటే ఫైనల్ పర్మిషన్ లేదు. దొబ్బేమన్నా ఫ్లైట్, నా మనుషులు సరే దొబ్బే, నేను ఫ్లైట్ తెప్పించి తెచ్చుకుంటాను నా కంట్రీ వాళ్ళు అన్నారు. కాళ్ళకు సంఖ్యలు వేసి మహిళలు, మీరు ఇంటర్వ్యూలు చూడండి, నేను చూస్తాను, టాయిలెట్ కూడా వెళ్ళడం లేదండి. ఎన్ని గంటలండి, ఎన్ని గంటలు కావాలి, డైవర్స్ పెట్టుకోవాలా? పోనీ 14 గంటలు డైరెక్ట్ వచ్చి 17 గంటలు 18 గంటలు 20 గంటలు టాయిలెట్కి వెళ్లకుండా మహిళలతో సహా ఎలా ఉంటారు అసలు? అలాంటి విషమ పరిస్థితుల్ని, అలాంటి అవమానకరమైన పరిస్థితులు మనం చేయాలండి. ఈ దేశం ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక గుండె ఆవేదన చెప్తున్నాను, ఆ పరిస్థితి వెళ్ళే పరిస్థితి కల్పించిందంటే మనం పాల్గొలే కదా, ఊమేరట్ మేబీ. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, అక్కడ ఉన్న అంతిమంగా ఒకటి నేను ఇంప్లిమెంట్ చేసి చెప్తున్నా, మా కొడుకుంటే అక్కడ టాప్ కంపెనీలో ప్రపంచం నెంబర్ 1 కంపెనీలో ఉన్నాడు, వచ్చేసే మనం టాప్ కంపెనీ ప్రపంచంలో హెడ్ క్వార్టర్స్ సరే వాటర్ మేబీ. అలాగే మా కజిన్స్ ఉన్నారు అక్కడ చేసిన వాళ్ళు కూడా, మా అమెరికాలో వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. రమణ ఇండియాలో అవకాశాలు కనుక కల్పించుకోగలిగితే ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం వేడి ఆహారం తినవచ్చు. అక్కడ 5 రోజులు పులుసు పెట్టుకున్న ఆహారం, మళ్ళీ వేడి చేసుకున్న ఆహారం, అదే జీవితం కాకపోవచ్చు. ఇక్కడ కంఫర్టబుల్ జీవితం గడుపుకుంటే భార్యాభర్తలు ఒక చోటకి వెళ్ళాలంటే, గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా డ్రైవర్ దొరుకుతారు. అక్కడ డ్రైవర్ని ఎఫెక్ట్ చేసుకోలేము. అక్కడికి వెళ్ళే అమెరికా డ్రీమ్స్ ఉన్నాయి కదండి, డాలర్ డ్రీమ్స్, ఆ డాలర్ డ్రీమ్స్ అతిగా చేయొద్దు. అక్కడ అవసరం డెఫినెట్ గా వెళ్ళండి. ఇలాంటి పరిస్థితి సారా గోంజాలెస్ విషయంలో అది ర్యాండమ్ గా ఆమె చేసిన దాంట్లో హైదరాబాద్ లో జరిగిందా, లేకపోతే హైదరాబాద్ లో నిజంగా ఎక్కువగా ఆమె ఆరోపిస్తున్నట్టు హైదరాబాద్ ఈ ఫ్రాడ్ హబ్ గా మారిందా ఆమె చెప్తున్నట్టు? బాడీ షాపింగ్ విషయంలో, టెక్నికల్ విషయంలో మన హైదరాబాద్ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది ఎక్కువ ఉంటుంది. కానీ మిగతా దొంగ బాడీ షాపింగ్లు, దొంగ ఆ పనులు చేయట్లేదు. మన తెలుగు వాళ్ళు అంతవరకు బెటర్ అండి, ఇంతవరకు బయటపడలేదు అది. ఈ దొంగ పనులు అందరూ చేసే గుజరాతీ బ్యాచ్లే చేస్తున్నట్టే. వేల మంది దొంగగా షిప్పులు పెట్టి వాళ్ళ ప్రాణాలను బలిపెట్టి వాళ్ళని, నేను మనం చూశాను ఒక షిప్ నుంచి ఒక తయారు వెళ్తుంటే ఆ కింద షిప్ అడుగును దాక్కుని వెళ్ళిన ఉదయ విధానకమైన సంఘటనలు కూడా ఉన్నాయండి ఇలా వలస మైగ్రేషన్ లో. అలా చేయలేదు ఈ టెక్నికల్ రంగం కాబట్టి. కానీ హైదరాబాద్ గొప్ప పేరు ఉందండి, మీకు తెలుసా? సౌదీ అరేబియాతో సహా మొత్తం దేశాల్లో. ఎందుకో తెలుసా? అక్కడ దిక్కు దివాణం లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోయి, అక్కడ అరబీలందరూ బస్రాలు అవతల కూడా వెళ్ళిపోయి ఆ ముత్యాలు ఎత్తుక్కుని తెచ్చుకుని ఎక్కడ అమ్ముకోవాలరా బాబు అంటే హైదరాబాద్ నవాబు ముత్యాలు తీసుకుని, పెరల్స్ క్యాపిటల్ అప్పుడే అయింది హైదరాబాద్. చాలా అరే హైదరాబాద్ లో ముత్యాలు ఆడ దొరికితే ఎక్కడి నుంచి వచ్చింది? క్యాపిటల్ ఆఫ్ పెరల్స్ అంటే హైదరాబాద్ ఎందుకు అయిందంటే
వాళ్ళందరూ అలా నడుచుకుంటా ఒండ్లేసుకుని హైదరాబాద్ వచ్చి ఆయనకి బస్తాలు అది ఇచ్చేసి ఏదో ఉద్యోగం పొందేవారు. అందుకని ఇనిషియల్ స్టేట్స్ మా ఊళ్ళో వాళ్ళు చాలామంది వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు కూడా ముస్లిమ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వెళ్ళినా అరే హైదరాబాద్ సాయా నిజాం కాదు జమానా, మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి వీళ్ళకి. ఇండియాలో ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళినా, ఢిల్లీ నుంచి వెళ్ళినా, బొంబాయి నుంచి వెళ్ళినా ఫస్ట్ గౌరవంగా చూసేవాళ్ళంట. వీళ్ళు చేసిన ఏదో పనుల వల్ల కొంతమంది బాడీ షాపింగ్ వల్ల పేరు పోగొట్టుకున్నా కానీ ఉత్కర్షణ సంస్కృతికి హైదరాబాద్ నిదర్శనం. ఇలాంటివి చేసుకోకుండా చూడాలి. ఇవాళ సారా గారు ఒక స్టేట్లో బయలుదేరినట్టున్నారు. ఇలాంటి వాళ్ళు కనీసం వాళ్ళు ఇవన్నీ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మద్దతు చేయి, బ్యాడ్ కాదు చేసే అవకాశం కూడా ఉంది. ఇతర రాష్ట్రాలకి ఉంచేటట్టుంది. మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడమని మీరు నేను చెప్పగలిగేది ఏంటంటే ఒక సలహా, చాలా జాగ్రత్త 1-3 సార్లు చూసుకోండి. మీకు ఇంకా ఇతర ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది ఒకటే డ్రీమ్స్ కాదు. ఇవాళ ఈ యూరోపియన్ దేశాలు అఫీషియల్గా తీసుకుంటున్నాయి, ఆస్ట్రేలియా తీసుకుంటుంది, అలాగే జపాన్, కొరియా. మీరు భాష విషయంలో చిన్న ఇబ్బంది పడ్డారు కానీ అది కూడా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు లెట్ us ఎక్స్ప్లోర్ ఇండియన్ ఎక్కడికైనా వెళ్ళే అవకాశం మా టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు మీరు ప్రపంచాన్ని మీ చేతిలో పెట్టుకోండి, కానీ అక్కడికి వెళ్ళి దాంట్లో చిక్కుకోవద్దు ఈ దుర్మార్గం దగ్గర అని చెప్పారు.